the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన విన్యాసము. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు. సో అలాంటి ఒక 25 to 30 టాపిక్స్, వాటిని ఐడెంటిఫై చేయండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదివి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అలాంటి ఒక టాపిక్ వార్తలు నిలిచిన ఒక విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి ఆ విన్యాసానికి సంబంధించి అంటే, ఫస్ట్ వార్తలు నిలిచిన ఆ విన్యాసం పేరేంటి, సెకండ్ ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్, థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఫోర్త్ వచ్చేసి ప్రస్తుతం వార్తలోకి వచ్చిన విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా. నెక్స్ట్ ప్రస్తుతం వార్తలోకి వచ్చిన విన్యాసము ఎక్కడ జరుగుతోంది. సో ఇవి బేసిక్ పాయింట్స్, వీటిని ఖచ్చితంగా చూడాలి. ఇక మిస్లీనియస్గా చూడాలంటే ఈరోజు వార్తల్లోకి వచ్చిన విన్యాసము చరిత్రలో మొదటిసారి ఎప్పుడు జరిగింది, సో ఎప్పటి నుండి ప్రారంభమైంది, అలాంటివి చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు నసీం అల్ బహర్. సో గుర్తుపెట్టుకోండి, నసీం అల్ బహర్. సో నసీం అల్ బహర్ వార్తలు నిలిచిన విన్యాసం పేరు. ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకి సంబంధించింది, అంటే 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించే విన్యాసము. ఏంటా 2 దేశాలంటే భారత్. సో భారత్, సెకండ్ నసీం అల్ బహర్, అరబిక్ వర్డ్ అంటే ఆటోమేటిక్గా అరబ్ కంట్రీస్ అటువైపు ఉంటాయి. సో ఇక్కడ నసీం అల్ బహర్ అనేది ఏ దేశం సంబంధించిందంటే ఒమన్. ఒమన్, భారత్, ఒమన్, భారత్, ఒమన్ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసము. మరి ఎవరికి సంబంధించింది త్రివిధ దళాల్లో, ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా అంటే నేవీ, అంటే నావికా దళానికి సంబంధించింది. గుర్తుంచుకోండి. మరి ఈ సంవత్సరం నసీం అల్ బహర్ ఎక్కడ జరుగుతుంది అయితే భారతదేశంలోనా, ఒమన్లోనా? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరము భారత ఆతిథ్యంలో జరుగుతోంది కోస్ట్ ఆఫ్ గోవా. కోస్ట్ ఆఫ్ గోవా, గోవా వద్ద నిర్వహణతో వార్తల్లోకి వచ్చింది, గోవా కోస్ట్ వద్ద. సో ఇది గుర్తుంచుకోండి. మరి నసీం అల్ బహర్ చరిత్రలో మొదటిసారి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1993 ఇయర్లో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. సో నసీం అల్ బహర్ 2024 ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా నసీం అల్ బహర్ అనేది భారత్, ఒమన్ సంయుక్త నావికాదళ విన్యాసము గోవాలో జరుగుతూ వార్తల్లోకి వచ్చింది. ఎనఫ్, అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ భారత ఆర్మీ. సో మన భారత సైనిక దళం వారు మన స్వదేశీ విన్యాసంతో వార్తల్లోకి వచ్చారు. మన స్వదేశానికి సంబంధించి రక్షణపరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక వింగ్ సుదర్శన్ చక్ర కార్ప్స్. సో సుదర్శన్ చక్ర వింగ్ వారు రీసెంట్గా నిర్వహించిన ఒక విన్యాసము. సో ఝాన్సీ ప్రాంతంలో బబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, ఝాన్సీ ప్రాంతంలో నిర్వహణతో వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసం పేరు ఏంటంటే స్వాలంబన్ శక్తి. స్వాలంబన్ శక్తి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. స్వాలంబన్ శక్తి విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. ఎక్కడ నిర్వహణతో వార్తల్లోకి వచ్చిందని అడుగుతారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ విన్యాసాలు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత్ చైనా గస్తీ దోస్తీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనందరికీ తెలుసు భారత్ చైనా 2 దేశాల మధ్య కూడా సరిహద్దు సమస్య ఉంది. భారత్కి చైనాకే కాదు, చైనాతో సరిహద్దు పంచుకునే ఏ దేశంతోనైనా కూడా చైనాకి ఆ దేశానికి పడదు, అంతే. ఎందుకంటే చైనా కనిపించే ప్రతి భౌగోళిక ప్రాంతాన్ని, సముద్ర ప్రాంతాన్ని వారిదే అని భావిస్తుంది. సలామీ స్లైసింగ్, ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు అడిగారు ఈ క్వశ్చన్. సో సలామీ స్లైసింగ్ అని. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారత్కి చైనాకి సరిహద్దు ఉంది కాబట్టి సరిహద్దు వద్ద కాల్పులు జరపకూడదు అని చెప్పేసి సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది 1962లో. అంటే భారత్ చైనా సరిహద్దులో తూటాలు పేలకూడదు, బాంబులు పేలకూడదు. మరి గాల్వన్ వ్యాలీ ఆ ప్రాంతంలో కల్నల్ సంతోష్ బాబు గారు జూన్ 2020లో ఎలా చనిపోయారంటే షూటింగ్తో కాదు,
సో తనను కొట్టి చంపారు. సో ఇవన్నీ కూడా మనకు తెలుసు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపు 4 ఏళ్ల తర్వాత 2020 తర్వాత యథార్థ స్థితి సరిహద్దు వద్ద వచ్చే ఒక ఒప్పందం వార్తలోకి వచ్చింది. 2 దేశాల మధ్య ఒక సత్సంబంధం అనుకోవచ్చు. ఈ రోజు నుండి బ్రిక్స్ సదస్సు జరగబోతోంది. దానికంటే ముందు బ్రిక్స్ కూటమిలోని ఈ 2 దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది కీలక పాత్ర. సో ఇక్కడ చూడండి, సరిహద్దు ఉద్రిక్తతలపై కీలక ఒప్పందం. ఇక LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి 2020 నాటి పరిస్థితి నెలకొంటుంది. భారత్ చైనా సంబంధాలను ప్రభావితం చేసే కీలక పరిణామము నిన్నటి రోజున చోటు చేసుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడి గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు కీలక గస్తీ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి LAC వెంబడి ఇక కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ వారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. సో వార్తలు నిలుస్తున్న విపత్తుల గురించి కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఇటీవల కాలంలో తుఫానులు, టైఫూన్లు, హరికేన్లు తరచు వార్తల్లోకి వచ్చినాయి. యాగి తుఫాను గురించి మనం డిస్కస్ చేసాము. యాగి ఏ ప్రాంతం పైన ప్రభావాన్ని చూపించిందో చూసాము. బెబింకా అనే ఒక టైఫూన్ చైనా పైన ప్రభావాన్ని చూపించింది. అండ్ హరికేన్స్ ఇటీవల మిల్టన్ కానివ్వండి, హెలెనా కానివ్వండి, అమెరికాకు సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. ఇవన్నీ ఇంపార్టెంట్. పేరు గుర్తుంచుకొని ఏ ప్రాంతం పైన ప్రభావం చూపించినాయి అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఈరోజు ఒక సైక్లోనిక్ స్టార్మ్ తుఫాను వార్తల్లోకి వచ్చింది. ఆ తుఫాను పేరు ఏంటంటే ధన సైక్లోన్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఒడిషా కోస్ట్ వద్ద దీని ప్రభావాన్ని చూపిస్తోంది కూడా. మరి ఈ ధన అనే పేరు ఏ భాషకి సంబంధించింది అంటే అరబిక్ వర్డ్. సో ధన అనే పేరును ఎవరు కాయిన్ చేశారు, ఎవరు నేమ్ చేశారంటే సౌదీ అరేబియా అరబిక్ వర్డ్. అండ్ మరి అరబిక్లో ధన అంటే మీనింగ్ ఏంటంటే జెనరాసిటీ, ఉదారత అంటాం. జెనరాసిటీ గుర్తుంచుకోండి. ద వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ మేనేజెస్ సైక్లోన్ నేమింగ్ యూజింగ్ ఏ రొటేటింగ్ లిస్ట్ ఫ్రమ్ 14 కంట్రీస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్త్ ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతంలో సంభవించే తుఫాన్లకు నామకరణం చేసే అంశాన్ని వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వారు మేనేజ్ చేస్తారు. కంట్రీస్ నేమింగ్ అనేది ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. భారత్ సెక్యులర్గా ఉండొద్దా అని నిన్నటి రోజున సుప్రీంకోర్టు చేసిన క్వశ్చన్. ఇక్కడ కొన్ని పదాలను సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు కొంతమంది. రాజ్యాంగంలో ప్రవేశిక గురించి, ప్రాధాన్యత గురించి మన అందరికీ తెలుసు. సో ప్రవేశికలో సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇలా పదాల వరుస క్రమం ఉంటుంది. అందులో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించాలి అని చెప్పేసి కొంతమంది పిటిషనర్లు కోర్టులో సవాల్ చేశారు. దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే భారత్ సెక్యులర్గా ఉండకూడదా అని చెప్పేసి. మనందరికీ తెలుసు సెక్యులర్ అనే పదం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1976లో ప్రవేశికలు చేర్చారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సోషలిస్ట్, సామ్యవాద, సెక్యులర్ పదాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ఎంతో కీలకమైనవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియా సెక్యులర్గా ఉండాలని మీరు కోరుకోవడం లేదా అని పిటిషన్లను ఉద్దేశిస్తూ బెంచ్ ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లు సోమవారం విచారణ చేస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ఇలా చెప్పింది, గుర్తుంచుకోండి. రాజ్యాంగం 1976లో చేపట్టిన 42nd సవరణపై పార్లమెంట్లో చర్చే జరగలేదని చెప్పారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ మిస్టర్ జైన్, సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వం అంటే అంశాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి ఇలా వివరణ ఇవ్వడం జరిగింది. సో దేశంలో మరో 10 అణు రియాక్టర్ల ఏర్పాటు. మన భారతదేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్, అణు రియాక్టర్స్ అంటే గుర్తొచ్చేటి ఏంటి ఉదాహరణ తీసుకుంటే మహారాష్ట్రలో తారాపూర్, జైతాపూర్, కర్ణాటకలో కైగా, తమిళనాడులో కుడంకులం, రాజస్థాన్లో రావత్ బట్ట, గుజరాత్లో కాక్రపార, ఉత్తరప్రదేశ్లో నరోరా, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉన్నాయి. సో మరో 16 న్యూక్లియర్ రియాక్టర్స్ని ఏర్పాటు చేస్తారంట. దీనికి పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపిన కేంద్రం అంట. సో దేశంలో మరో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్లోని కాక్రపార్లో 2 రియాక్టర్లు విద్యుత్ ఉత్పత్తిని మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక వ్యవహారాలపై ఏర్పడిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి ప్రభుత్వం ఈ మేరకు సోమవారం రోజున తెలిపింది. కొత్త రియాక్టర్లు గుజరాత్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాలు ఏర్పాటవుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఒక్కో రియాక్టర్ సామర్థ్యం 700 మెగావాట్లు ఉంటుందని పేర్కొంటున్నారు. గుజరాత్లోని కాక్రపార్ 3, 4 రియాక్టర్లను
గ్రిడ్తో అనుసంధానం చేసినట్లు అధికారులకు తెలిపారని చెప్పారు. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఐఐటీస్, సో తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇటీవల ఐఐటీస్ చేస్తున్న పరిశోధనలు, ఇన్నోవేషన్స్ విశ్వవ్యాప్తమవుతున్నాయి. కాబట్టి భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు వివిధ దేశాలకు కూడా ఏర్పాటవుతున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి మద్రాస్ వారు ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ని, మొట్టమొదటి ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ని ఐఐటి మద్రాస్ వారు 2025 సంవత్సరం వరకల్లా దుబాయ్లో ఏర్పాటు చేసి తీరుతామని చెప్పేసి నిన్నటి రోజున చెప్పడం జరిగింది. ఏఐఐటి వారు ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ని దుబాయ్లో ఏర్పాటు చేయనున్నట్టుగా 2025 వరకు అయ్యేటట్టుగా ఎవరు ప్రకటన చేశారంటే ఐఐటి మద్రాస్. అండ్ ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉడాన్ 2016 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన ప్రారంభించబడింది. ఇది రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో విమానాల ద్వారా, విమానాశ్రయాల ద్వారా అనుసంధానం కలపడము ఉడాన్ స్కీమ్. ఉడాన్ స్కీమ్లో భాగంగా మనము రీజనల్ ఎయిర్పోర్ట్స్ని చూస్తున్నాం, రీజనల్ కనెక్టివిటీని చూస్తున్నాం. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇటువంటివి. సో ఇక్కడ భారతదేశంలో 8 years అయింది ఉడాన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. గుర్తుంచుకోండి. ఈ సందర్భంగా నిన్నటి రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 3 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లను లాంచ్ చేశారు భారతదేశంలో. అవి ఎక్కడెక్కడ అంటే సహరాన్పూర్ ఉత్తరప్రదేశ్లో, రేవా మధ్యప్రదేశ్ అండ్ అంబికాపూర్ ఛత్తీస్గఢ్. ఈ 3 విమానాశ్రయాలను కూడా నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది ఉడాన్లో భాగంగా. సో అసంఘటిత కార్మికుల కోసం ఈ శ్రమ్ పోర్టల్ ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అసంఘటిత అంటే ఇన్ఫార్మల్ సెక్టర్, మనందరికీ తెలుసు. ఈ శ్రమ్ పోర్టల్ 2021 ఆగస్టు మంత్లో ప్రారంభము. మినిస్ట్రీ ఆఫ్ లేబర్, సో కేంద్ర కార్మిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో సో దాదాపు కొన్ని లక్షల మంది ఇప్పటికే ఇందులో నమోదు చేసుకున్నారు. సో అసంఘటిత రంగ కార్మికులకు వివిధ సామాజిక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో రూపొందించిన ఈ శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ పోర్టల్ని నిన్నట్టున కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు 60,000 నుంచి 90,000 మంది వరకు కార్మికులు ఈ శ్రమ్ వేదికలో పేర్లను నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. గుర్తుంచుకోండి. అండ్ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. కొన్ని గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గుతూ వస్తుంది. ఉమ్మడి ఏపీలో 1992-93లో ఈ రేటు, సంతానోత్పత్తి రేటు 2.6, అంటే ఒక మహిళకు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఇప్పుడు తెలంగాణలో 1.8కి, ఆంధ్రప్రదేశ్లో 1.7కి తగ్గింది. ప్రస్తుతం దేశంలో సంతానోత్పత్తి రేటు 1.91 ఉంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతకంటే తక్కువగానే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఈ రాష్ట్రాల్లో ఈ రేటు 1.29కి తగ్గిపోతుందని అంచనా. ఊబకాయం, ఒత్తిడి, పొగ తాగడం, పర్యావరణ కాలుష్యం, పట్టణీకరణ, ఎక్కువ మంది పిల్లలను కోరుకోవడం వంటి కారణాలతో ఈ రేటు తగ్గిపోతుందంట. సో సంతానోత్పత్తి రేటు తక్కువ ఉన్న ప్రధాన రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్ 1.9 ఉంది, తమిళనాడు 1.8, కేరళ 1.8, తెలంగాణ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7, ఢిల్లీ 1.6. సో సంతానోత్పత్తి రేటు అంటే ఏంది? ఒక మహిళకు ఉండే పిల్లల సంఖ్య. సో ఒక పుస్తకం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో పుస్తకము ముఖ్యంగా ఎనిమల్ రిలేటెడ్ కానివ్వండి, జంతు సంరక్షణ సంబంధించి కానివ్వండి. సో పుస్తకం పేరు ఏంటంటే మౌంటైన్ మ్యామ్మల్స్ ఆఫ్ ద వరల్డ్. మౌంటైన్ మ్యామ్మల్స్ ఆఫ్ ద వరల్డ్. సో పుస్తకం పేరు మౌంటైన్ మ్యామ్మల్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ పుస్తకాన్ని రాసిన వారు ఎవరంటే ఎంకే రంజీ సిన్హా గారు రాసిన పుస్తకము మౌంటైన్ మ్యామ్మల్స్ ఆఫ్ ద వరల్డ్. సో కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వార్తలు నిలిచిన విన్యాసము నసీం అల్ బహర్ గోవాలో ముగిసింది. ఇండియా ఒమన్ సంయుక్త నావికాదళ విన్యాసము. అండ్ ఇండియన్ ఆర్మీ వారు నిర్వహించిన స్వాలంబన్ శక్తి విన్యాసము సో ఝాన్సీ ప్రాంతంలో. భారత్ చైనా గస్తీ దోస్తీ ఒప్పందము. సో ధన అనే ఒక సైక్లోన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. భారత్ సెక్యులర్ అనే అంశము ఇటీవల కోర్టు చేసిన వ్యాఖ్యలు. భారతదేశంలో మరో 10 అణు రియాక్టర్ల ఏర్పాటుకు సంబంధించిన అంశము. సో దుబాయ్లో ఐఐటి మద్రాస్ ఏర్పాటు చేయబోతున్న ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ 2025 వరకల్లా పూర్తవుతుంది. అండ్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ 8 years ఆఫ్ ఉడాన్ అండ్ 3 విమానాశ్రయాల ప్రారంభోత్సవము. అండ్ అసంఘటిత కార్మికుల కోసం ఈ శ్రమ్ పోర్టల్ ప్రారంభం అనే అంశము. సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది అని చెప్పేసి గణాంకాలు. మరియు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకం మౌంటైన్ మ్యామ్మల్స్ ఆఫ్ ద వరల్డ్, ఎంకే రంజిత్ సిన్హా గారు రాసిన పుస్తకము.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపు క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.